హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ ఎంతో రుచికరంగా ఉండే సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 లేక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి. అలా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను 1.5 కప్పు సేమియా అయితే తీసుకున్నానండి. ఈ సేమియాని నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మళ్ళీ 1.5 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసి మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత పంచదార సిరప్ మొత్తం ఇంకిపోతుంది కదా. ఇలా ఇంకిపోయిన తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలాంటివి టేస్టీగా ఉండే చేసి పెట్టామంటే వాళ్ళు డబుల్ హ్యాపీ అయిపోతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.